ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో చారిత్రక విజయాన్ని అందుకునే ఫైనల్లో అడుగుపెట్టేసింది భారత్. గెలుపు సంబరాల మధ్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయిన జెమిమా రోడ్రిగ్స్ మైదానంలో నిలబడింది. గత నెల రోజులుగా ఆమె లోపల అణచిపెట్టుకున్నటువంటి భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో ఉబికి వచ్చాయి. మైక్ తీసుకున్న జెమిమా గొంతు వణుకుతోంది, కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన ఆ ఫైటర్ అంతకుముందు తను పడినటువంటి బాధను మొత్తం కూడా మైకు తీసుకున్న తర్వాత బయటపెట్టింది. ముందుగా ఆ జీసస్కు కృతజ్ఞతలు చెప్పింది జెమిమా రోడ్రిగ్స్. గత నెల తనకు ఎంత కష్టంగా గడిచిందో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రతిరోజు ఏడ్చినట్టుగా చెప్పి వాపోయింది. ప్రతి రాత్రి ఏడ్చింది, ప్రతి రాత్రి కూడా నిద్రలేని రాత్రి గడిపినటువంటి పరిస్థితి. ఒకవైపు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో తిడతా ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, జట్టు నుంచి తప్పించారు, నిరాశ నిస్పృహ, ఇంకా ఎందుకు నా జట్టు కోసం నేను ఏమీ చేయలేనప్పుడు బతికుండటం దేనికి, ఇలాంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా పూర్తిగా నన్ను కుంగ తీసేశాయి. ఇక నేను ఇంకా జట్టులో స్థానాన్ని సంపాదించలేనేమో, నేను జట్టు కోసం ఇంకా నేను ఆడలేనేమో, ఇంకా నేను గెలుపు నాకు విజయం రాదేమో అని చెప్పి పూర్తిగా నిరాశలోకి నిస్పృహలోకి పూర్తిగా కుంగ తీసుకుపోయినటువంటి పరిస్థితిలో నా జీవితం పడిపోయింది. కానీ తన తల్లిదండ్రులు, కోచులు, స్నేహితులు అందరూ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మళ్ళీ దృఢంగా, గట్టిగా, ఇంతకుముందు కంటే బలంగా నిలబడటానికి దోహదపడ్డాయని జెమిమా చెప్పింది. ఆమె మాటలు వింటున్న వాళ్ళకి అప్పటికప్పుడు మైదానంలో పడిలేచిన వీరత్వం కంటే తెర వెనుక తను అనుభవించిన మానసిక పోరాటం కళ్ళ ముందు కనిపించింది. ఫామ్ కోల్పోవటం, విమర్శలు, ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడి, ఇవన్నీ ఆమెను ఎంత తీవ్రంగా బాధించాయో ప్రజలందరికీ కనిపించింది. అక్కడ గ్రౌండ్ వెలుపల ఉన్న ప్రేక్షకులందరికీ కూడా అర్థమైపోయింది. అంటే ఆమె ఎంత ఒక ఉప్పెనని గుండెల్లో అణుచుకుని తన బాధను దిగమింగుకొని జట్టు కోసం ఒక నిరంతరం శ్రమించి జట్టు విజయంలో ఎంత కీలక భాగస్వామిగా పాత్ర పోషించిందనేది అప్పుడు అర్థమైంది. అంటే ఒక నెల రోజులుగా ఇంత బాధను అనుభవించావా? జట్టు కోసం మళ్ళీ జట్టులో ప్లేసు సంపాదించి అద్భుతంగా ఆడి మ్యాచ్ని గెలిపించడం వెనక నువ్వు ఇంత ఒత్తిడి తీసుకున్నావా, ఇంత బాధకు గురయ్యావా అని అప్పుడు ప్రేక్షకులకు అర్థమైన పరిస్థితి. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు జెమిమా గట్టిగా నిలబడింది. ముందు 2 వికెట్లు పడిపోయినాయి, తర్వాత వచ్చినటువంటి జెమిమా నిలబడింది. జెమిమా గురించి అప్పటి వరకు చాలామంది చిన్నగా ఆడుతుంది, మొన్న ఒకసారి 76 కొట్టింది, ఆడుతుందా లేదా ఇలాంటి డౌట్స్ ఉన్నాయండి చాలామందికి. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడే, ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడే వరుసగా 4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ 4గింటిలో 2 డకౌట్లు, 0. ఇంకొక 2 మ్యాచ్ల్లో నామమాత్రంగా 20-30లో కొట్టింది. ఇంకా ఏమి నిలబడుతుంది, ఏం కొడుతుంది, మనం ఇంకా ఫైనల్కి వెళ్ళినట్టేలే, ఇంకా మన వల్ల కాదు అని చెప్పి గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కాదు, టీవీలు చూస్తున్నటువంటి కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉండిపోయారు. కానీ తను ఒక్కొక్క పరుగు తీస్తుంటే, ఒక్కొక్క బౌండరీ బాతుంటే, మెల్లగా హాఫ్ సెంచరీ చేసుకుని ముందుకు కదులుతుంటే, సెంచరీ వైపు కదులుతుంటే, మనం కొడుతున్నాం ఈ మ్యాచ్, ఆసీస్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్ రాబోతుందని చెప్పి అప్పుడు ఆశలు పెరిగిపోయి ఒక్కసారిగా విజయం అందుకోగానే ఆ మైదానంలో ఆడుతున్న వాళ్ళు భాగోద్వేగానికి గురవటం పక్కన పెడితే, మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మగిలినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అందరి కళ్ళు కూడా ఆ మ్యాచ్ గెలుపు తర్వాత తడైనటువంటి పరిస్థితి. అంత గొప్ప పోరాట పటిమ, వీళ్ళు అమ్మాయిలు అని చెప్పి ఎవరైతే చులకనగా చూస్తున్నటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఒక గట్టి షాక్ ఇచ్చే విధంగా, ఒక గట్టి ఝలక్ ఇచ్చే విధంగా మన అమ్మాయిలు పోరాటం చేశారు. వీళ్ళ వల్ల ఏమీ కాదు అనుకున్న వాళ్ళు వీళ్ళే చేయగలరు, వీళ్ళు మాత్రమే చేయగలరు, జెమిమా లాంటి ఒక అగ్గిపిడుగు లాంటి ఆటగాళ్ళు మనకు ఉన్నారు అని చెప్పి గుండె మీద చెయ్యి వేసుకొని ఈ కప్పు మనదే అని చెప్పి వాళ్ళు సర్ది చెప్పుకున్నటువంటి పరిస్థితి. ప్రతి పరుగు, ప్రతి బౌండరీ కేవలం గణాంకాలే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అవి తనపై అందరూ పెట్టుకున్న ఒక నమ్మకానికి, తనను నమ్మిన వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానంగా చూస్తున్నారు. చివరికి గెలిచిన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ పరుగున వచ్చి ఆమెను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నిజంగా చాలామంది భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ఆ ఇద్దరి భావోద్వేగం మొత్తం దేశాన్ని కదిలించేసింది, అందరినీ ఏకం చేసింది.
మన క్రికెట్ ఆడుతున్నటువంటి మన పురుషుల టీంలో ఉన్నటువంటి అందరూ కూడా సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా కోచ్లు అందరూ కూడా శుభాకాంక్షలతో ముంచెత్తిన పరుస్తుంది. వారే వా జమీమా, ఏమన్నా ఆడావా, ఇది కదా మ్యాచ్ అంటే, అది కూడా ఆస్ట్రేలియా మీద 330కి పైగా పరుగులు చేసిన టీం మీద ఇంత గొప్ప పోరాటం చేశావు అంటే, ఆమంత గొప్పగా పోరాటం చేయడానికి దోహదం చేసిన అంశాలు ఏంటంటే నిద్రలేని రాత్రులు, తనను పక్కన పెట్టినప్పుడు వచ్చినటువంటి విమర్శలు, ఇవే కారణం. ఎలాగైనా నేను నిలబడాలి, కలబడాలి, ఎదురీది విజయాన్ని తీసుకురావాలనే ఆ తపన ఏదైతే ఉందో అది ఇప్పుడు జట్టుకి విజయం రావడానికి కారణం. ఆమె మైక్ తీసుకున్నప్పుడు అదే చెప్తోంది. నేను ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు, ఆ రాత్రులు నాకు మాత్రమే ఒక అనుభవాన్ని ఇచ్చాయి, కాబట్టి ఈ పోరాటం వెనుక అంత కథ ఉందని చెప్పి ఆమె బాధపడుతుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురి ఆమెను హత్తుకుని సాధించావు బేటా అని చెప్పి ప్రశంసించిన పరిస్థితుంది. ఇలాంటి ఆట తీరు ఇంకా 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 చాలా చాలా చూడాలి. ఇలాంటి గొప్ప విజయాలు చాలా చూడాలి. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్తో కూడా ఇదే విధంగా అద్భుతంగా పోరాటం చేసి మనకు గెలుపు సొంతం కావాలి. జమీమా, నీ ఆట చిరస్మరణీయం. నువ్వు చూపించినటువంటి ఆ పోరాటం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నువ్వు ఇలాగే ఆడు, ఇలాంటి గొప్ప విజయాలు ఆడు. జట్టులో నీ స్థానం సుస్థిరమవుతుంది, కప్పు కూడా మనదవుతుంది.